పాడైపోయిందండి, కిడ్నీ కూడా పాడైపోయింది అని చెప్పారు మేడం. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు ఏమన్నా సాయం చేస్తారేమని మేము ఇక్కడ దాకా వచ్చాం మేడం. పెన్షన్ అయితే ఏమి రావమ్మా, ఈ ఆర్ట్ కంప్లైంట్కి పెన్షన్ లేదు, మిషన్ అయితే మేము ఇప్పించగలమని మిషన్ ఇప్పిస్తామని చెప్పారు మేడం. మా అమ్మ కిడ్నీ కంప్లైంట్ మేడం, ఇంటి దగ్గరే ఉంటుంది, ఇంటికి ఎక్కడికి వెళ్ళదు. ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినా పని చేయలేదు. ఆయన మందుల కన్నా వచ్చేలా ఉంటే చాలండి, వాళ్ళు ఎలాగైనా తింటారు, వాళ్ళ మందులు పత్తి చాలండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సామర్లకోటకు చెందిన కంకణాల ప్రసాద్, ఈయన గుండె అలాగే ఊపిరితిత్తుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. ఏదైతే 24 గంటలు కూడా ఇప్పుడు కలెక్టరేట్ కి ఆయన వచ్చినప్పుడు కూడా ఆక్సిజన్ మెషిన్ ని పెట్టుకునే వచ్చారు. అది రెంట్ కి తీసుకొని వీళ్ళు వాడుతున్న పరిస్థితి. ఎలాంటి ఆర్థిక స్తోమత లేదు, అలాగే ఎటువంటి పింఛన్ కూడా అందడం లేదు. బ్రతుకు భారంగా మారిందంటూ కూడా చెబుతూ ఉన్నారు. 2 కొడుకులు 1 కూతురు ఉన్నారు ఆయనకి. అసలు ఏంటి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఆయన పేరేంటి? కంకణాల ప్రసాద్ మేడం. ఏంటమ్మా సమస్య? ఆయనకు ఊపిరితిత్తులు పాడయ్యంట మేడం, గుండె పాడైందండి, లివర్ పాడైపోయిందండి, కిడ్నీ కూడా పాడైపోయింది అని చెప్పారు మేడం కాకినాడ పెద్ద హాస్పిటల్. చెప్తే సార్ అదే ఆక్సిజన్ ఉంటేనే కానీ ఆయన బతకరు, ఆక్సిజన్ అద్దెకి తీసుకుని పెట్టుకోండి, ఎంతకాలం అని ఈ హాస్పిటల్లో ఉంటారు, ఈ హాస్పిటల్ వల్ల మీకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చి మీరు కూడా చచ్చిపోతారు, ఆయన తీసుకెళ్ళిపోయి ఆక్సిజన్ పెట్టుకోండి. ఎన్నాళ్ళ నుంచి అమ్మా? 4 సంవత్సరాల నుంచి మేడం. 4 సంవత్సరాల నుంచి అలాగే చాలా డబ్బు ఖర్చు పెట్టాం మేడం, బయట హాస్పిటల్ కట్టి. ఇంకా ఆస్తికి స్థామత సార్ పెద్ద హాస్పిటల్కి సంవత్సరం నుంచి తిప్పుతున్నాను మేడం. అలాగే ఈ ఆక్సిజన్ మీదే ఉండాలన్నారు. వాళ్ళు కూడా బయట హాస్పిటల్లో మందులే రప్పించారండి. నెలకు 4,500 మందులు మేడం, 3,500 మిషన్ మేడం, నెలకు 10,000 అవుతుంది మేడం. నాకు చూస్తే ఏమీ లేదు మేడం. 2 బిడ్డలు మేడం. పెద్ద కొడుకు భార్య చనిపోయిందండి, పెద్ద కొడుకు 30 సంవత్సరాలండి. 30 సంవత్సరాల్లోనే భార్య 1 బిడ్డని కానీ చచ్చిపోయిందండి. ఆ అబ్బాయి మమ్మల్ని అలా కష్టపడి పోషిస్తున్నాడు మేడం. ఆ కష్టపడ్డది మా కొడుకు తింటాకి కూడా ఏమి సరిపోవట్లేదు మేడం. తింటాకి మందులు ఎక్కడ తేనని చెప్పేసి అలాగే బాధపడి ఇక్కడ ఏమన్నా సాయం అందుతుందేమో, సాయం చేస్తారేమో, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు ఏమన్నా సాయం చేస్తారేమని మేము ఇక్కడ దాకా వచ్చాం మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత కలెక్టర్ గారు పెన్షన్లు అయితే ఏమి రావమ్మా, ఈ ఆర్ట్ కంప్లైంట్కి పెన్షన్ లేదు, మిషన్ అయితే మేము ఇప్పించగలమని మిషన్ ఇప్పిస్తామని చెప్పారు మేడం. మీరు కూతురు అవుతారమ్మా? కొడుకులు ఉన్నారా? 2 కొడుకులు ఉన్నారు మేడం. మరి ఎవరు చూడట్లేదు? పెద్ద కొడుకు చూస్తాను మేడం, చిన్న కొడుకుకి మొన్న పెళ్ళి అయింది మేడం. మా పెద్ద అన్నయ్య అయితేనే వీడిని చూసుకుంటాను మేడం. పనిలోకి వెళ్ళి ఆడొక్కడే కష్టపడాలి మేడం. మా అమ్మ కిడ్నీ కంప్లైంట్ మేడం, ఇంటి దగ్గరే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినా పని చేయలేదు. ఇంకిద్దరిని ఆడొక్కడే పోషించాలి. మా చిన్నన్నయ్య పెళ్ళి అయింది మొన్న, వాళ్ళిద్దరూ వేరేగా ఉంటారు, వేరేగా వండుకుంటారు. ఇంక ఇలాగే ఉంటుందని చెప్పారా? ఇంకా తగ్గదు. మొన్న కూడా 10 days అయింది మేడం తీసుకొచ్చి ఇంటికి. ఇంకా పని అవ్వదు, తీసుకెళ్ళిపోండి, ఆయన ఏ టైంలో ఎలాగ ఉంటారో కూడా చెప్పలేమని చెప్పి GGHలో చెప్పేశారు మేడం. ఏం చేసేవారమ్మా ఆయన? ఈయన కాంక్రీట్ పనులకి స్లాబ్లు అయ్యి అయినాకి వెళ్ళేవారు మేడం, గోతులు తీసేవారు మేడం. బాగా 5 సంవత్సరాల నుంచి ఇంకెలా మూలన పడిపోయి ఇంకెక్కడికి వెళ్ళట్లేదు మేడం. ఇంకా వెళ్ళినా ఆయన చెంబు కూడా లేవదీయకూడదని చెప్పేశారు మేడం. ఇప్పుడు 24 గంటలు ఆ మెషిన్ అలా ఉండాలమ్మా? ఉండాలి మేడం. ఎన్నాళ్ళ నుంచి ఆ మెషిన్ పెడుతున్నారు? సంవత్సరం నుంచి మిషన్ మీదే ఉంటున్నారు మేడం. ఇప్పుడు కలెక్టరేట్ కి వచ్చారు కదా, అంటే దేనికోసం, ఎటువంటి సాయం కోసం ఇక్కడికి వచ్చారు? ఈయన పెన్షన్ రాస్తారేమో అని చెప్పి వచ్చాం మేడం. అంటే హార్ట్ సంబంధిత వ్యాధులకి ఇటువంటి వాటికి పెన్షన్ ఉండదు అనేసి చెప్పినట్టున్నారు కదా మీకు. ఆ మెషిన్ కి సంబంధించి ఏమన్నా చెప్పారా మీకు? మిషన్ ఇప్పిస్తామని చెప్పారండి మేడం. చెప్పారు. ఏం కోరుకుంటున్నారమ్మా ఫైనల్? ఆయనకి ఆ మిషన్ ఇప్పించి ఇంకేమన్నా పెన్షన్ వచ్చేలాగా, అంటే ఆయన మందుల కన్నా వచ్చేలాగా ఉంటే చాలండి, వాళ్ళు ఎలాగైనా తింటారు, వాళ్ళ మందులకు వస్తే చాలండి. నెలకి ఎంత అవుతుందమ్మా? నెలకు 10,000 పైన అవుతుంది మేడం మందులకి మిషన్కి. మరి మీ ఆర్థిక పరిస్థితి ఏంటి ప్రస్తుతం? మీ పరిస్థితి ఏంటి? అంటే కనీసం మీరు మందులు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నాము అంటున్నారు. వాళ్ళ అబ్బాయి చూస్తున్నప్పటికీ ఇవి సరిపోవట్లేదు అంటున్నారు. అంతే. నెలకి రోజుకి ఆడు 500 600 తెస్తాడు మేడం. సీట్లు కట్టుకుని వీడికి మందులు వేయించి మా అమ్మ వాళ్ళు వండుకుని తినాలి కదా మేడం. అసలు ఏం సరిపోవట్లేదు మేడం. వీళ్ళ పరిస్థితి అసలు బాగలేదు మేడం. ఆర్థిక సాయం కోరుకుంటున్నారు. అవును మేడం. ఏంటమ్మా ఏం చెప్తారు? ఏం కోరుకుంటున్నారు? అదే మేడం, ఏమన్నా మాకు సాయం చేయాలని అడుగుతున్నాం మేడం.
మాకు ఏదన్నా సాయం మాకు అసలు సరిపోవట్లేదు మేడం. అప్పులు అయిపోయాను మేడం, చాలా అప్పులు చేస్తాను మేడం ఇతని కోసం. ఆ అప్పులు తీరుతారు, ఏమన్నా మాకు సాయం చేసి ఆయన మందుల కొరకన్నా ఏమన్నా సాయం చేస్తారని అడుగుతున్నాను మేడం. చూసారు కదండి, దాదాపు 5 సంవత్సరాలుగా ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. ఈ మెషిన్ ఏదైతే ఉందో ఇది 24 గంటలు కూడా ఆయనకి పెట్టి ఉంచాల్సిందే, అది కూడా రెంట్కి తెచ్చుకున్నామంటూ కూడా చెబుతూ ఉన్నారు. నెలకి మెడిసిన్కి, మెషిన్ రెంట్కి అన్ని కలిపి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక తినడం కూడా మాకు చాలా తినడానికి కూడా ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ కూడా కాకినాడ కలెక్టరేట్కి అయితే రావడం జరిగింది. అయితే గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించి పెన్షన్ అందించే సదుపాయం లేనప్పటికీ కూడా ఏదైతే ఈ మెషిన్ ఉందో ఇది వీళ్ళకి ఇస్తామంటూ కూడా కలెక్టర్ గారు హామీ ఇచ్చారంటూ కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగా ఉండడం, మందుల ఖర్చులే కాదు వీళ్ళకి తినడానికి కూడా కష్టంగా ఉన్న నేపథ్యంలో వీళ్ళు ఇక్కడికి వచ్చారంటూ కూడా చెబుతూ ఉన్నారు. ఎవరైనా, నేను స్క్రీన్ మీద వీళ్ళ డీటెయిల్స్, వీళ్ళ ఫోన్పే నెంబర్ కానీ అకౌంట్ డీటెయిల్స్ కానీ డిస్ప్లే చేస్తాను. ఎవరైనా వీళ్లకు సాయం చేయాలి అనుకుంటే కనుక నేరుగా వీళ్ళనే కాంటాక్ట్ చేసి మీకు తోచినంత సాయం అయితే చేయొచ్చు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఇదే పరిస్థితుల్లో ఉన్నారు, మంచానికే పరిమితం అయ్యారు. కనీసం ఈ ఆక్సిజన్ తీసినా సరే ఒక 10 నిమిషాలు కూడా ఆయన ఉండే పరిస్థితి లేదు. గుండె ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో పాటు కిడ్నీస్ కూడా పాడయ్యాయి అంటూ కూడా వైద్యులు చెప్పారని, హాస్పిటల్లో ఉన్నా సరే లాభం లేదు, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి అంటూ కూడా పంపించేశారంటూ కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఈయన ఉన్నంత కాలం కూడా ఈ మెషిన్ కూడా ఈయనతో పాటు 24 గంటలు ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైనా ఆర్థిక సాయం చేయాలనుకుంటే గనక నేను కింద వీళ్ళ అకౌంట్ డీటెయిల్స్ డిస్ప్లే చేస్తాను, నేరుగా వాళ్ళకి కాంటాక్ట్ చేసి మీకు తోచినంత సాయం వాళ్ళకి చేయండి. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.